హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రత్యేకత గురించి అయితే వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదండి. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించినటువంటి శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందిందండి. ఇక పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడుతూ ఉంటారండి. ఈ ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైంది. కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదండి. ఎందుకంటే మిగతా ఏకాదశులు చాంద్రమానం ప్రకారం ఇస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారండి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని అంటారనమాట. ముక్కోటి ఏకాదశి పేరు వెనక ఉన్నటువంటి పురాణ గాథలు అయితే మనం ఇప్పుడు చూద్దామండి. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఈ పేర్లు వెనక వేరువేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయండి. శ్రీ మహావిష్ణువుకి నెలవైనటువంటి వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయండి. కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించినటువంటి నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారనమాట. ఇలా మేల్కొన్నటువంటి స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు వైకుంఠానికి అయితే చేరుకుంటారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారనమాట. దక్షిణాయనంలో చనిపోయినటువంటి పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం అయితే కల్పిస్తారు. కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని అంటారనమాట. ఇంకొక స్టోరీ అయితే చూద్దామండి దీనికి సంబంధించి. కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను, ఋషులను, ప్రజానీకాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడనమాట. మురా అకృత్యాలను భరించలేనటువంటి దేవతలు శ్రీహరికి తన గూడైతే చెప్పుకుంటారు. దీంతో మురాసుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరతాడనమాట. తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయము తెలిసినటువంటి మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటారనమాట. అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పనినటువంటి నారాయణుడు ఓ గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. శ్రీహరిపై దాడికి ఇదే అదనుగా భావించినటువంటి మురాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దుయ్యగానే ఒక శక్తి ఉద్భవించి ఆ మురాసురుణ్ణి సంహరిస్తుంది. ఈ విధంగా దేవతలను రక్షించినటువంటి ఈ శక్తిని ఏకాదశి అని నామకరణం చేశారండి. ఇదండి వీడియో అయితే. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రత్యేకత గురించి అయితే వీడియోలో తెలియజేశాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోద్దు.